నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో చెన్నై టు కర్నూలు వస్తున్న బస్సు ఏదైతే ఉందో ఏఆర్బీసీ విఆర్ అనే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఇదంతా కూడా నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్తో ఉంది. ఈ బస్సు అర్ధరాత్రి ఎదురుగొస్తున్న కంటైనర్ను ఒకసారిగా టైరు పేలడంతో ఎదురుగొస్తున్నటువంటి కంటైనర్ను ఢీకొట్టింది. దాదాపు 100 మీటర్ల మేర అదే డివైడర్ మీదే బస్సు వెళ్ళి ముందుకు ఎదురుగొస్తున్నటువంటి కంటైనర్ను ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన తర్వాత ఇదంతా కూడా ముందు భాగంలో కూడా కంప్లీట్గా ఏదైతే టైరు పేలిన తర్వాత ప్రమాద సమయంలో బస్సులో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. కంటైనరు ముందు భాగంలో కూడా కంప్లీట్గా డ్రైవర్తో పాటు క్లీనర్ ఇద్దరు కూడా ఇక్కడే ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఇందులోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే బస్సు ఢీకొట్టిన సమయంలో కూడా బస్సు డ్రైవరు అక్కడికక్కడే సజీవ దహనమైన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కంటైనర్లో దాదాపు ఎలక్ట్రిక్ సంబంధిత స్కూటీస్ ఉండడం అవంతా కూడా పేలుడు దాటికి ఎక్కువ ప్రేరేపించాయంటూ కూడా పెద్ద ఎత్తున చెప్పేటటువంటి పరిస్థితి. మనం చూస్తే ఒకసారి ఈ ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత బస్సు ఏదైతే ఉందో ఈ బస్సులో ప్రమాద సమయంలో దాదాపు 36 మంది బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే కర్నూలు సమీపంలో చెట్లమల్లపుర గ్రామ శివారులో జరిగినటువంటి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎలా అయితే ఒకసారిగా బైకును ఢీకొట్టిన తర్వాత మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున 19 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే మరోసారి నంద్యాల జిల్లా సిరివెల్ల ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే నెల్లూరు నుండి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా నెల్లూరు నుండి హైదరాబాద్కు తీసుకెళ్లే తమ రైస్ కావచ్చు లేదా వివిధ చిరుధాన్యాలన్నీ కూడా తీసుకెళ్ళి ఇక్కడే ఈ బస్సుల్లోనే బర్న్ అయినటువంటి పరిస్థితి. మనం ఒకసారి బస్సుని అబ్జర్వ్ చేసినట్లయితే బస్సు అంతా కూడా దాదాపు 40 సీట్స్తో సిట్టింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాము. అప్పరు లోయర్ 2 రకాలైనటువంటి బెర్తులు అన్నీ కూడా ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బస్సు ఎక్కడా కూడా ఎమర్జెన్సీ విండోని కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ఈ బస్సులు ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత బస్సులు ఇందులో ప్రధానంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో మంటలు వ్యాపించడానికి త్వరగా అంటుకునే స్వభావం ఉంటుంది. అటు ఆర్టీఏ సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉండకపోవడంతోనే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేటటువంటి పరిస్థితి. అయితే బ్యాక్ సైడ్లో కంప్లీట్ ఏదైతే ఈ లగేజ్ స్టోర్ చేసే ఈ ప్లేస్ ఉందో ఇందులో ఈ ప్రాంతంలోనే లగేజ్ అంతా కూడా స్టోర్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. అయితే రైట్ సైడ్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రైట్ సైడ్లోనే ఎమర్జెన్సీ విండో. ఈ విండో మనం ఒకసారి చూస్తే ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ విండో ద్వారానే ఆ కంటైనర్ను ఢీకొట్టిన తర్వాత 2 కూడా ఎదురెదురుగా నుజ్జు కావడము, మంటలు వ్యాపించడము, 3 కూడా సజీవ దహనమైన తర్వాత ఎదురుగొచ్చే ఒక లారీ సంబంధిత డ్రైవర్లు అక్కడ ఉండే స్థానికులంతా కూడా ఈ ఎమర్జెన్సీ విండోను బ్రేక్ చేసి ఇందులో నుండి అందరూ కూడా పైన నుండి కిందికి దూకే క్రమంలోనే దాదాపు 10 మందికి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. ఒక 4-5 మందికి కొంత భారీగా గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో మనం ఒకసారి ఈ ఎమర్జెన్సీ విండో ద్వారానే బయటకు వచ్చి తమ ప్రాణాలతో బయటపడ్డామంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ బస్సుకు సంబంధిత ఏవైతే లిక్విడ్స్ కావచ్చు లేదా వాటన్నింటినీ స్టోర్ చేసి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే ఫైబర్ కంటెంట్తో పాటు కొన్ని గ్యాస్ సంబంధిత సిలిండర్స్ కూడా బస్సు టైర్ పేలిన తర్వాత ప్రమాదానికి సంబంధించి మంటలు భారీ ఎత్తున వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటూ కూడా స్థానికంగా పబ్లిక్ కావచ్చు లేదా ఆర్టీఏ ఇటు పోలీసు శాఖ చెప్పేటటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇటీవల కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తనిఖీల్లో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఓ పక్క ప్రైవేట్ ట్రావెల్ సంబంధిత వారంతా కూడా టైం మెయింటెనెన్స్ కావచ్చు లేదా టైం మెయింటెనెన్స్తో పాటు వివిధ రకాల స్పీడు లేదా డ్రైవర్ సంబంధించి ఫిట్నెస్ లేకపోవడం వీటన్నింటి మీద కొంత రానున్న రోజుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే ఛాన్స్ ఉండదంటూ కూడా పబ్లిక్ నుంచి చెప్పేటటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల జిల్లా. For more videos like this, subscribe Big TV channel.